మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ పట్ల బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చామని చెప్పారు కేసీఆర్. తెలంగాణ పట్ల బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకే రైతు బంధు పథకం తెచ్చామని చెప్పారు కేసీఆర్. చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదని చెప్పారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, మనం చూస్తున్నాం కేసీఆర్ చేసిన కమెంట్స్ ని ఒకవేళ పరిశీలిస్తే 2 పాయింట్స్ మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ కున్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదని, అండ్ మరోవైపు చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించేందుకే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామని ఒక 2 కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో 3 గంటలకే కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి లోపలికి వెళ్లి పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురవేసి ఉత్సాహంగా వాతావరణంలో వాళ్ళంతా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే కేసీఆర్ 3 గంటల తర్వాత వచ్చినటువంటి తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో పలు ఆసక్తికరమైన వైపు హాట్ కామెంట్స్ కేసీఆర్ చేశారు. తాము 2009లో తెలంగాణ కోసమే ఒకవైపు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని జై తెలంగాణ అనిపించడం కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్, తెలంగాణ ఉన్నటువంటి ఆర్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. తెలంగాణ సంబంధించి ఏ సమస్య వచ్చినా మీదేసుకొని పనిచేసేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మిగతా ఎవరికి కూడా ఆర్తి ఉండదని చెప్పేసి కేసీఆర్ కామెంట్ చేశారు. మొన్న రీసెంట్గా ఇటు పార్లమెంటు లోక్సభలో ఇటు సిఆర్ పార్టీలు 1,00,000 కోట్లు గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కొట్టుకుపోయాయని చెప్పి మాట్లాడితే ఒక్కరు కూడా తెలంగాణ నుంచి కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించిన ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఎవరు కూడా స్పందించలేకపోయారు. ఈ విధవలు అంటూ కూడా ఆయన హార్ష్ కామెంట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళము. తేజస్వి సూర్య మొన్న మహిళా బిల్లు సందర్భంగా చేసిన కామెంట్స్ తెలంగాణ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన అనేది కూడా ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ మాట్లాడినటువంటి తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని కేసీఆర్ తప్పుపట్టారు. తేజస్వి సూర్య అంటాడు ఒక విధవ, ఆడు మాట్లాడితే ఎవరు కూడా మన తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే కనుక ఖచ్చితంగా రణరంగం చేసే వాళ్ళము. ఈ కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఎంపీలు 8 మంది ఉండి కూడా ఈ విధవలు ఏం మాట్లాడలేకపోయారు. ఒకవైపు తెలంగాణ పట్ల బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆర్తి ఎవరికి ఉండదని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్, తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొందల పడ్డట్టు ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు, ఇది ఒక చండాలమైనటువంటి ప్రభుత్వం అంటూ కూడా కొన్ని హార్ష్ కామెంట్స్ కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని రివైవ్ చేసుకోవడం కోసం మరొకసారి పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలను కేసీఆర్ రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. త్వరలోనే మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఈ కమిటీలను వేయడం కోసం ఒకవైపు మళ్ళీ
మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక కింది స్థాయి నుంచి కూడా పార్టీ క్యాడర్ బేస్గా దీన్ని రూపొందించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇంతకాలం కేసీఆర్ చరిష్మాతోనే పార్టీ నడుస్తూ వస్తుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ లాగా క్యాడర్ స్ట్రెంత్ బేస్డ్గా ఉండాలని చెప్పేసి రీసెంట్గా కేటీఆర్ ఏదైతే మంచిర్యాల కామెంట్ చేశారో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో రైతులకు సంబంధించిన పరిస్థితి మరీ అగమ్య గోచరంగా మాట్లాడుతుంది. అశోక్ గులాటి లాంటి ఒకవైపు సీనియర్ ఆర్థికవేత్తల సూచనల మేరకే నేను రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చాను, రైతుల్ని ఆదుకున్నాము. ఇప్పుడు రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా మారింది. ధాన్యం కొనేవారు లేకుండా పోతున్నారు. ప్రభుత్వం కేవలం మాటలు చెప్తుంది తప్ప చేతలు చేయట్లేదు. ఇటు ఒకవైపు సింగరేణి విషయంలో మనము లాభాల్లో వాళ్ళకి వాటాలు ఇచ్చాము, పండుగల సందర్భంగా బోనస్ ఇచ్చాము, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చాము. అయినా కూడా సింగరేణికి మనం ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా సింగరేణి ఉద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్, కార్మికులు మన వెంట నిలబడలేదు. ఒకవైపు కాంగ్రెస్ వారికి ఎంత అన్యాయం చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వివిధ రంగాలకు సంబంధించినటువంటి విషయంలో రీసెంట్గా కవిత పార్టీ పెట్టిన విషయంలో కూడా నేను గతంలో కూడా అనేక సార్లు తనను అనేక మంది అనేక రకాలుగా క్షోభకు గురి చేసినప్పుడు కూడా నేను ఎలాంటి విరవకుండా ముందుకెళ్లాను. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసమే నిత్యం పరితపించాము, ఆలోచించామని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకవైపు కాంగ్రెస్ సర్కారు, కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుపైననే మండిపడ్డట్టు తెలుస్తుంది. పార్టీని రివైవ్ చేసుకోవడంతో పాటు సమకాలీన రాజకీయ పరిస్థితులపైన పార్టీ నేతలతోటి ఒకవైపు చర్చిస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర కమిటీ తప్ప మిగతా అన్ని రకాల కమిటీలను కేసీఆర్ రద్దు చేస్తూ ఒకైతే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. శివాని స్వామి, ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని అండ్ అలాగే ప్రభుత్వానికి ధాన్యం కొనడం రావట్లేదని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఓవైపు ప్రతి సంవత్సరం కూడా రైతులు ఆందోళనలు చేస్తే తప్ప ఒకవైపు ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, మక్కల కొనుగోలు విషయంలో కావచ్చు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ ప్రభుత్వం గతాల బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం రైతు సెంట్రిక్గా పనిచేసేది, రైతులకు చిన్న ఆపద వచ్చినా కూడా ప్రభుత్వం ముందుండి పనిచేసేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నారు, రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. రైతులకు సంబంధించిన ఏ సమస్యను కూడా పరిష్కరించడానికి చేత కావట్లేదు. అధికారం రాకముందు అనేక మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేసినట్టు తెలుస్తుంది. రైతులంతా కూడా చాలా అగమ్యగోచరంగా మారుతుంది. వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నది. మన ప్రభుత్వం చాలా బాగా చూసుకునే వాళ్ళం రైతులు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ ఈ రైతుల విషయంలో మక్కల కొనుగోలు కావచ్చు, ధాన్యం కొనుగోలు విషయంలో సరే సెంటర్ తిరగట్లేదు. అనేక చోట్ల రైతుల విషయంలో రోడ్ల మీదకి వచ్చి రైతులంతా కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతున్న రైతులు ఆదుకోవట్లేదు. రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందట్లేదు. వారికి రుణమాఫీ చేస్తా అందరూ రుణమాఫీ కూడా ఏ గ్రామంలో పూర్తిగా చేయలేదు. అనేక రకాల హామీలు గుప్పించినటువంటి ప్రభుత్వం వారికి దాదాపుగా 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అవి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి అనేక అంశాలు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క అంశం పైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. మీ పిల్లలు